అధ్యక్షుడు మాజీ సర్పంచ్ అశోక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ రమేష్ శెట్ గారు, ఇంకా గురుపల్లి విజయ్ గారు, వెంకరెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, సురేష్ గౌడ్ గారు, అమర్ శెట్ గారు, సుభాష్ శంకరయ్య గారు, ఇంకా వెనకాల ఉన్నారంతా. ఇక ఎవరి పేరు చెప్పకుండా మీరేం ఫీల్ కాకండి దయచేసి. మాణిక్రెడ్డి పటేల్ గారు ఈరోజు పార్టీలో చేరుతున్న, మరి రేపుతో పాటు అశోక్తో పాటు పార్టీలో చేరుతున్న సుభాష్ మాజీ సర్పంచ్ గారు, దత్తు ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మరి ఈరోజు అశోక్తో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నా అన్నదమ్ములకు, అక్కజనులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మనకు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం సాధించుకునే కొరకని కేసీఆర్ గారు గతంలో టీఆర్ఎస్ పెట్టిండ్రు. సాగు నోట్ల దాకా పోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండ్రు. తెచ్చిన తర్వాతనే మన కష్టాలన్నీ దూరమైనాయి. అప్పుడు మనకు అన్ని సారు చెప్పినవి చేసిండు, చెప్పని చేసిండు, అన్ని ప్రజలకు సౌకర్యం చేసిండు. రోడ్లు వేసినాం, కళ్యాణ లక్ష్మి చెప్పలేదు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, రైతు బంధు చెప్పలేదు రైతు బంధు ఇచ్చినాం. ఇట్లా స్కీమ్స్ అన్ని కూడా, పెన్షన్ 200 ఉంటే 2000 చేసినాం. అన్ని స్కీమ్స్ ఆయన చెప్పినవి కొన్ని, చెప్పని కొన్ని మొత్తం చేసి ప్రజలకు ఎక్కడికి వెళ్తే సంక్షేమ పథకాల ద్వారా అందరూ సంతోషంగా ఉండే విధంగా చేసాం. మన పార్టీ అధికారంలోకి రాకముందు మనం వడ్లు అమ్ముకుందామంటే కూడా వడ్లు అమ్ముకునే పరిస్థితి లేకుండే. ఈ వడ్ల కొనుగోలు కానీ, శనగలు, మొక్కలు, జొన్నలు, అట్లనే అన్ని మన ఏవే పంటలునే అన్ని కొనుగోలు కేంద్రాలు కూడా మన కేసీఆర్ సార్ వచ్చినాకనే రైతులకు ఊళ్ళలో తీసుకొచ్చి కాంట పెట్టి మనకు ఆ సౌకర్యం కూడా కల్పించారు. ఇట్లా అన్ని చేసిన తర్వాత మరి జరిగింది ఏంటంటే, ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పిండు అందరికి, మా అందరినీ నమ్మించాడు. అబద్ధాలు చెప్పి నమ్మించి ముందుగా కూడా చెప్పినాడు, ఇవన్నీ చెప్తేనే ప్రజలు ఓట్లు వేస్తారు, నేను ప్రజల ఓట్లు వేసుకునే కొరకేం చెప్తున్నా, ఇవన్నీ చెయ్యని కూడా చెప్పిండు. అయినా సరే వాళ్ళ మాటలు నమ్మి మనం, అంటే మీరు అందరు వేయకుండొచ్చు, మీరు మొదటి నుంచి న్యాయపడినారు వేయకుండొచ్చు, ప్రజలు నమ్మి ఓటేస్తే ఎంత మోసం జరిగిందంటే ఇక చెప్పుకోనికి వీల్లేదు. అసలు బాధపడనోళ్ళు కూడా ఎవరు లేరు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా బాధపడుతున్నారు. ఎందుకు ఓటేస్తాం ఎందుకు ఇది తెచ్చుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడతారు. అన్ని వర్గాలు ఏమేమి చెప్పిండు, ఒక్కరు చెప్పిండా, రైతులకు చెప్పే మీకు 10,000 ఇస్తున్నావు కేసీఆర్, బిచ్చమా, 3 పంటలు పెడతాను నేను 15,000 ఇస్తాను, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ 2 లక్షల రుణమాఫీ ఎవరికైందో ఎక్కడైందో కానీ చాలా మంది కాలేదని చెప్తారు. మరి 15,000 ఇస్తా అన్నాడు. మనం జమ చేసిన పైసలు 10,000 చొప్పున ఒక పంటది మనం 5,000 రూపాయలు జమ చేసిన పైసలు, ఆ పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు. మరి మన ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ రాగానే ఇక్కడ మనం కోతలు కోస్తున్నాం. అప్పుడు కోతలు కోసే టైం తీస్తే ఎవరికి పనికి వస్తాయి, మిత్రులకు తెచ్చుకొని అప్పుడు మిత్రులు అనేటివి మర్చిపోయినాం. మనం బయట సాహుకారుల దగ్గరకు పోయి మర్చిపోయినాం. ఆ టైంలో తీసుకొచ్చి మన పైసలు మనకి ఇచ్చి ఓట్లు వేసుకొని మన ఎంపీలు అని గెలుచుకో. ఇది గెలిచాక అది గెలిచాక ఇంకేం అవసరం ఉంది దానికి, మనతో ఏం పనిలేదు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే, ఎన్ని దాట వేసినా సరే, ఏదానికైనా రెడీ అన్నట్టు చేసిండు. తర్వాత దేవుళ్ళ మీద ఓటు పెట్టుకున్నాడు. నేను రైతు బంధుకి మన రుణమాఫీకి టైం వరకు చేస్తా అని ఎక్కడ ఎంపీ ఎలక్షన్ తిరిగితే ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ దేవుని దగ్గర పోయిండు. మన మీదకి వచ్చి చర్చ్ మీద కూడా చెప్పాడు, 7 రూపాయలు కూడా చెప్పాడు, దుర్గమ్మ మీద ఒట్టేసాడు. వాడు ఆ ఒట్లేసినందుకన్నా దేవుళ్ళనే దొక్కేస్తాడు వాడిని. ఇంకా మన మీద అరాచకం చేసుకుంటూ మన మీద అట్లనే నడిపిస్తుండు. అది అయిపోయింది. అప్పుడు ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. పంటలు అయిపోయిన తర్వాత రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఆడికెళ్ళి ఇవ్వడానికి రైతు బంధు రానేది. రుణమాఫీ అయిపోయిందని చెప్తాడు. హరీష్ రావుకు 3 నెలలకు రాయమంటాడు. అసలు హరీష్ రావు ఏమన్నాడు, అగర్సే నువ్వు ఇస్తే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేయాలని. మరి ఇప్పుడు వాడు ఈయనోడు రాజీనామా చేయాలి, ఉల్టా హరీష్ రావు సార్కి 3 నెలలకు రాయమంటాడు. అసలు 3 నెలలకు రాయాల్సింది ఎవరు? ఆ రేవంత్ రెడ్డి 3 నెలలకు రాయాలి. అట్లనే ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించాం, ఆడు కూడా బాండ్లు పెట్టిండు అన్ని ఇట్లా వాట్సాప్లో బాండ్లు పెట్టిండా లేదా? ఊరూరు కూడా వంచారు. అది ఒకటేనా ఉందా? ఒక్కట్లేదు. ఏమంటుడు
మా పిల్లగాడు ఒక ఆయన జమ్మికుంటే మహేష్ ఫోన్ చేసి మాట్లాడాడు, అయ్యా నీళ్ళు సరిగా వస్తలేవు, ఎట్లా అంటే 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినా అని చెప్పాడు. ఎప్పుడు మంజూరు చేసినావు, ఎప్పుడైతుందని అడిగాడు, గ్యారంటీ లేదంటాడు. మరి తర్వాత నిజంగా గ్యారంటీ లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు గ్యారంటీ లేదని మళ్ళీ 2 సార్లు చెప్పినాడు. ఇక వాడే ఏం చేయనప్పుడు ఏమడికి పీకానికి ఆయన వెళ్ళాడు. ఏం చేయాలి, రాజీనామా చేయాలి, సపరేట్గా రాజీనామా చేయాలి, ముదురుకొని కూర్చోం. ఆయన ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు, ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు. ఆ రకంగా మాట్లాడిన తర్వాత బాండ్ పేపర్ అడిగాడు. బాండ్ పేపర్ అడిగితే నువ్వు ఇంటికి వస్తే ఇప్పుడు గుద్దామని ఆలోచన. ఇప్పుడు అన్ని కేసులు పెడుతున్నాడు. ఈ పిల్లగాడు అడిగిందేమో తప్పు నాదే, అంటే ఏం అడిగిండు ఆయన, మాకు నీళ్ళు తాగిపోయమని అడిగిండు, నీ గ్యారంటీ ఏమైందని అడిగిండు, 2 కోట్ల గ్యారంటీ అని అడిగిండు. కేసు పెట్టాడు. ఇప్పుడు ఆయన లోపలేసి కొడదామని పోలీసు వాళ్ళు ఊకే తగాలా చేస్తూ ఉన్నారు. ఆ పిల్లగాని దాచిపెట్టినా మా కేసు కూడా కొట్టేపిస్తాం, హైకోర్టులో పెట్టి కేసే కొట్టేపిస్తాం. అట్లా భయపెట్టించి రాజకీయం చేద్దామని చూస్తారు. ఆ రకంగా అది మోసమే, రైతు బంధు మోసమే. ఇప్పుడు ఏమంటుండు, మొన్న వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారు. సోనియమ్మ బర్త్డేకి ఇస్తామన్నారు, అది పోయింది. సంక్రాంతి పండుగకి ఇస్తామన్నారు, అది పోయింది. తర్వాత మార్చి 31కి ఇస్తామన్నారు, 26 జనవరి 26కి ఇస్తామన్నారు, 26 జనవరికి ఇస్తామన్నారు. వేసిందిగా కొంతమందికి ఏమో అన్నాడు, టింగ్ టింగ్ అనలేదు, మనం టింగ్ టింగ్ మన సార్ అంటాం, టకీ ఏదో ఏదో ఉపయోగించాం. ఇక అందరు రాత్రి అంతా మేల్కొని చూస్తా కూర్చున్నారు. ఈయన నిజంగా చెప్పాడు అనుకున్నారు, ఎక్కడో అక్కడ పరిహారం అయిపోయారు. తర్వాత 7 గ్రామాలు ఏమో తీసుకున్నా అన్నాడు. ఆ 7 గ్రామాలకు మండలానికి ఒక గ్రామం చొప్పున వాళ్ళకు కొంతమంది కొట్టాడు, కొంతమందికి వాళ్ళు. ఇక మిగతా అన్ని అట్లా ఉన్నాయి. అవి సరిగా వాళ్ళు ఎకరానికి వేసిన అన్నాడు, అర్ధ ఎకరానికి రాలేవు. 2 ఎకరాలకు వేసిన అన్నాడు, 10 గుంటలకి రాలేవు. 3 ఎకరాలకు వేసిన అన్నాడు, అది రాలేవు. ఇప్పుడు మన ఈయన తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడంటే, రైతులు క్షమించండి మేము వేస్తామంటారు. మనం ఏమైంది, పొలాలు నేకోసుకున్నామా లేదా, పొలాలు కోతలైపోయినాయి. ఇప్పటికి ఇలా బయట అప్పులు తెచ్చి పొలాలు కోతలు కోసుకున్నాం. పోయిన వానాకాలంది ఇవ్వకపోయా, యాసంగిది ఇవ్వకపోయా. ఈ రకంగా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళు ముందుకు వస్తారు. మా అక్కజనులకు ఏం చెప్పారు, మీ అందరికీ మనిషికి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినా 2,500 మీకు ఏమైందంటే, మొన్న నాకు ఒక 10-15 మంది పిల్లలు మన కార్యకర్తలు ఫోన్ చేశారు, సార్ ఏం చేయాలి సార్, నా భార్యని ఓటేసిందట కాంగ్రెస్ కు, నేనేమో టీఆర్ఎస్ కుంటామే కాంగ్రెస్కి వేసిందట. నాకు మొన్న వచ్చి చెప్తుంది, సార్ లంగా ఇస్తాడనుకున్నాం, 2,000 ఇస్తాడనుకోని మేము ఆయనతో నీకు చెప్పకుండా అటు ఓటేసినాం. ముడకొడికి ఏదో చేయలేదు, అవి రావు పోవు అని చెప్పేసి వచ్చి చెప్పారట, వాడు నాశనం అయిపోదని చెప్పారట. అట్లా మరి మహిళలకు ఏమన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. పెళ్లి పీటల మీద తీసుకొచ్చి 1,00,000 రూపాయల చెక్కు తులం బంగారం ఇస్తామన్నాడు. ఏడాది గడిచినా ఆ 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు మన సార్ ఇచ్చింది. ఇప్పటికీ దిక్కు లేదని చెప్పేసి ప్రజలందరూ రోజు నా దగ్గరికి వస్తారు, ఇంకా మా కళ్యాణ లక్ష్మి రాలేదు సార్. అందులో మన మీదకెళ్ళి ఎమ్మెల్యే ఆపుతున్నట, వీడు కాంగ్రెస్ వాడు, వీడు టీఆర్ఎస్ వాడు, వీడు బీజేపీ వాడు అనుకుంటా ఆపి మనం అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి కదా. అట్లానే ఇంకా కొంతమంది మన వాళ్ళు కూడా ఆశ ఉన్నారు, యానైనా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు, ఏమి ఇస్తాడు అని ఆశ కూడా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యడు, ఏమి ఇయ్యడు. ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు నమ్ముకొని కనుక కడితే ఏమవుతుంది, ఇల్లు ఇచ్చి పందులు ఇచ్చినట్టు అవుతుంది. మన ఇల్లు కూడా కొట్టుకుంటాం, అదే చాలా కట్టుకుంటాం. మనం రోడ్డు మీద గొలవడమని చెప్పాడు. తర్వాత ఏదో ఈ వంక ఆ వంక పెడతాడు, అసలు 100 పైసలు లేవు కాబట్టి వంకలు పెట్టి ఆపేస్తాడు, పేమెంట్ కాదు. మనం ఏముంటుంది, వర్షాకాలం మరి వచ్చే వర్షాకాలం ఏడున్నది, వర్షంలో రోడ్డు మీద వండుకోవాలి. మన బతుకులు అయితే తయారు చేస్తాం. ఎవరైనా నమ్మి ఇల్లు గిట్ట ఇచ్చేసి కట్టుకుని అనుకో ఆగమైపోతాను నేను చెప్తున్నా. కొత్త ఏదైనా జాగుంటే కట్టుకొని చూడండి, మీద పైసలు ఉంటేనే కట్టుకోండి. మన పైసలతో మనం కట్టుకుంటేనే ఇల్లు పూర్తవుతుంది, కానీ వాడు ఇస్తాడని నమ్మకం అయితే లేదు. అట్లనే యువకులకు అందరికీ మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు వచ్చే వరకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. ఒకరికన్నా నిరుద్యోగ భృతి వచ్చిందా? నిరుద్యోగ భృతి రాలేదు. ఏమంటుండు బట్టి విక్రమార్క అసెంబ్లీలో, మేము అసలు వాగ్దానమే చేయలేదు, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని లేదని చెప్పి మాట్లాడు. ఇక మరో మభ్యపెట్టే కొరకని సర్పంచ్ ఎలక్షన్ పెడదామని మభ్యపెట్టే కొరకని కథలు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు, ప్రొసీడింగే లేదు. మీరు అందరు ఇంత లిస్టు చదివిన ఒక ఊర్లో 100-200 లిస్టు చదివాను.
సార్ 300 మందిని ఇస్తారు మీరు. ఇవన్నీ మంజూరైనాయని చెప్తున్నారు. ప్రొసీడింగ్ ఇవ్వమనండి. ప్రొసీడింగ్ ఇస్తే ఇప్పుడు కేసీఆర్ సార్ ప్రొసీడింగ్ ఇచ్చాడు. ఇచ్చిన ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేశాడు. మీరు ప్రొసీడింగ్ ఇవ్వండి. ప్రొసీడింగ్ ఇస్తే పట్టి అడగని కన్నా రేపు కోర్టుకు పోయినా కొట్లాడడానికన్నా అవకాశం ఉంటుంది. ఏం లేదు, మీరు కట్టుకోండి అని చెప్తున్నారు. ఆ ఇళ్ల మీద కూడా ఆశ పెట్టుకుంటే మనం మోసపోకుండా జరుగుతుంది. కానీ ఆ ఇల్లు కూడా రావు. రాజీవ్ యువశక్తి ఏదైతే ఉందో రాజీవ్ యువశక్తి అని చెప్తున్నారు. ఒక్కో మండలానికి ఇప్పటికీ 6,000, 7,000, 8,000 దరఖాస్తులు పెట్టుకున్నారు. అంటే 8,000 మందికి ఆయన 3 లక్షల చొప్పున ఇవ్వాలి. ఒక మండలానికే ఎన్ని కోట్లు అవుతాయి? 240 కోట్లు అవుతాయి. వాడు ఇచ్చేటిసారికి ఇస్తాడే 240 కోట్లు ఏడా ఒక మండలానికి ఇస్తాడా? ఆలోచించుకోండి. ఇవన్నీ అబద్ధాలే. మరి మా ఎస్సీ ఎస్టీ సోదరులకు చెప్పారు. ఏమని చెప్పారు? మీకు అందరికీ కేసీఆర్ ఏమి ఇస్తుండు? దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు. నేనేమిస్తా అన్నాడు? అంబేద్కర్ అభయస్తమని పెట్టినా నేను 12 లక్షలు ప్రతి కుటుంబానికి ఇస్తాను. వచ్చిన ఎవరికన్నా? మొత్తం 100కు 100 అబద్ధాలే. దొంగమ్మడ కొడుకాడు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడితే నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. మరి పెన్షన్ 2,000కి 4,000 చేస్తాను. చేసిండా? మన ఆంధ్రప్రదేశ్లో ఆయన చంద్రబాబు నాయుడు చేసిండు. మాట ఇచ్చిండు, 4,000 చేసిండు. మరి ఈయన చేసిండా? 2 నెలలు కొట్టేసారు మన పైసలు మింగేసాడు. ఏమున్నది? ఎక్కడికి వెళ్ళి ఎవడు ఎక్కడ ఎంత దోసుకోవాలి అదే దోసుకునే ప్లాన్లోనే ఉన్నది తప్పించి ఇంకేం లేదు. ఇండ్లు అని చెప్పి అవసరం పడితే మీ దగ్గర పైసలు కూడా వసూలు చేస్తారు. నీకు ఇల్లు మంజూరు చేసిన 5 లక్షలు 1,00,000 ఇవ్వమంటాడు. 1,00,000 తీసుకుంటాడు. ఉన్న 1,00,000 పోతాయి, ఇల్లు పోతుంది, మళ్ళీ కట్టుకున్న పోతే దాని బిల్లు రాదు. ఈ రకంగా అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. చదువుకున్న పిల్లలకు ఎస్ఎస్సి పాస్ అయితే 10,000 ఇస్తాడు. ఇంటర్ పాస్ అయితే 25,000 ఇస్తాడు. డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడు. మరి మహిళ ఆడపిల్లలు ఉంటారు కదా, చదువుకునే పిల్లలు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి అందరికీ బైకులు ఇప్పిస్తాను. వచ్చినా ఏమన్నా? ఏదీ లేదు. ఉన్న స్కూల్ చక్కగా నడిపిస్తలేడు, స్కాలర్షిప్లు ఇస్తలేడు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తలేడు. ఓవర్సీస్ అంటే మన పిల్లలు ఎంతో మంది అమెరికాలో పోయి కేసీఆర్ పంపిస్తే 20 లక్షల రూపాయలు మంజూరు చేశాడు. నేను అమెరికా పోయినప్పుడు అక్కడ పిల్లలు నాకు కలిసారు. ఇక్కడికి వెళ్ళి మా కేసీఆర్ సార్ ఇచ్చిండు సార్ పైసలు, ఆ 20 లక్షలు పెట్టుకొని చదువుకున్నాం, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం అమెరికాలని. అమెరికాకు పోయినప్పుడు కలిసిండ్రు, లండన్కి పోయినప్పుడు కలిసిండ్రు, ఇట్లా వేరే వేరే దేశాలకు పోతే అందరు కలిసిండ్రు. ఈరోజు ఆ 20 లక్షల రూపాయలు బయటకు పోయి చదువుకునే కొరకని గరీబ్ గాలే అవి కూడా బంద్ చేసేసాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని హామీలన్నీ కూడా బందే. గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ దిక్కులేదు. ఏమని అంటే నేను మహిళలకు బస్సు ఇచ్చిన అంటాడు. గ్యాస్ ఇవ్వకపోతే ఏమైనా బస్సు ఇచ్చిన అంటాడు. బస్సు మీద రోజు తిరిగేటోళ్ళు ఎవరన్నా ఉద్యోగాలు చేస్తారు చూడు, వాళ్ళు రోజు బస్సు ఎక్కుతారు, సంగారెడ్డి దిగుతారు, సంగారెడ్డి బస్సు ఎక్కుతారు, ఇక్కడ దిగుతారు. కానీ మనకేముంది, ఎప్పుడన్నా ఒకసారి పోతాం. దాంతో మనం మహిళలకు ఏమో చేసిన అంటాడు. మహిళలకు కోటీశ్వర్లను చేస్తా అంటాడు. ఏ రకంగా చేస్తారు కోటీశ్వరుడు? ఇప్పటి వరకు వడ్డీ మాఫీ అన్నారు. మహిళల డ్వాక్రా సంఘాలకు వడ్డీ మాఫీ అన్నాడు. ఆ వడ్డీ మాఫీ లేదు, వడ్డీ మాఫీ లేదు, ఏదీ లేదు. అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు. అంగన్వాడీ వాళ్ళకి ఏం చెప్పిండు? మీకు 13,000 నుంచి 18,000 జీతం చేస్తా అన్నాడు. వాళ్ళు ఖుషి అయిపోయారు, వాళ్ళు ఓటేసారు. అది లేదు. మన ఆశా వర్గాలకు మీకు జీతాలు వేస్తా అన్నాడు. అది లేదు. సఫాయి కార్మికులు ఉన్నారు. వెనకటికి కేసీఆర్ అధికారంలోకి రాకముందు 2,000, 3,000 జీతం కూడా లేకుండా ఈరోజు ఆయన ఏకంగా 11,000 రూపాయలు, 12,000 రూపాయలు చేశాడు. అందరికి జీతాలు పెంచాడు, అన్ని మంచిగా చేశాడు. కాకపోతే ఈ దొంగ చెప్పిన అబద్ధాలు నమ్మి, ప్రజలు ఇది అవుతుంది అనుకోలేదు. ఆడు అధికారంలోకి వస్తాడు అనుకోలేదు. నేను ఒక్కదాన్ని ఓటేస్తే వస్తాడా, నేను ఒక్కరిని ఓటేస్తే వస్తాడా అనుకోలేదు. తర్వాత కేసీఆర్ పోగానే అందరూ అయ్యో ఇట్లా అయిపోయాయని చెప్పి, ఇప్పుడైతే ఇక తిట్టనోడే పాపాత్ముడు. నేను ఏలేదమ్మా, వేసిన వాళ్ళ సంగతి చెప్తున్నా. వేసిన వాళ్ళ సంగతి, వేసిన వాళ్ళు కూడా తిడుతున్నారు. కాబట్టి ఇక మన పిల్లలు ఈడ బీజేపీలోకి పోయిండ్రు. ఎప్పుడు మనం ఇడిసబెట్టి పోలేదు. ఎప్పటికీ మన కొరకే కష్టపడ్డారు. కలిసినమైతే కలిసినాం, అట్లనే కలిసి ఉన్నాం. మొన్న ఏమైందంటే
ఇక్కడ